నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందు ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం. 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా సాధించే వరకు వదలకుండా ఆ బిజినెస్ను వదులుకోకుండా సాధించాం. అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను. ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 100 మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుంది. దర్శకుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు. యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు, మనకు చెప్తూ ఉంటారు, చాలా బాగున్నావు, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు. నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నావురా, నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి. కానీ మనలో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి.